హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్లో సెర్చ్ చేయకూడని కొన్ని కీవర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్టెడ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్. మీరు ఎప్పుడైనా గూగుల్లో ఈ కీవర్డ్ అయినా వెతకొచ్చు అని మీరు అనుకుంటున్నారా? అది చాలా రాంగ్. కొన్ని కీవర్డ్స్ ఎతికితే సైబర్ క్రైమ్ కేసు తప్పకుండా మీరు చిక్కుకుంటారు. సో ఏ వర్డ్స్ ఎతకాలి, ఏ వర్డ్స్ వెతకకూడదు గూగుల్లో అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ వన్, ఇల్లీగల్ డ్రగ్స్ నేమ్స్. ఇల్లీగల్ డ్రగ్స్ నేమ్స్ మనకు కొంతమందికి తెలిసే ఉంటాయి. సో అలాంటి మీరు గూగుల్లో ఎప్పుడు సెర్చ్ చేయకూడదు. అవి ఎప్పుడైతే మీరు సెర్చ్ చేస్తారో పోలీసులు అవి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడి నుంచి, ఈ ఏరియా నుంచి ఇది వెబ్సైట్ లొకేషన్ అవుతుంది, సో ఎవరు ఎక్కడి నుంచి దీన్ని సెర్చ్ చేస్తున్నారని వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. సో ఆ విధంగా మీకు అది మీపై రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వర్డ్స్ మీరు ఎప్పుడు, అలాంటి నేమ్స్ ఎప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయకండి. సెకండ్ వన్, హ్యాకింగ్ టూల్స్ ఆర్ ఫ్రీ సాఫ్ట్వేర్ క్రాక్స్. సో మీకు చాలా క్యూరియాసిటీతో హ్యాకింగ్ ఎలా చేయాలని కొన్ని టూల్స్ యూట్యూబ్లో తెలుసుకొని అవి మీరు గూగుల్లో వెతకడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఇలాంటి వర్డ్స్ కూడా మీరు ఎంటర్ చేసినా కూడా అది మీ సిస్టమ్కి మాల్వేర్ అటాక్ అవ్వచ్చు. లేకపోతే ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయని మీరు గూగుల్లో సెర్చ్ చేసి అవి డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీ సిస్టమ్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి పనులు మీరు ఎప్పుడు చేయకండి. ఫ్రీగా వచ్చిందని దేన్ని తీసుకున్నా అది తర్వాతకు మీకు ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు. అందువల్ల మీరు తప్పనిసరిగా అలాంటివి మీ మైండ్ నుంచి తీసేయండి. అలాంటి ఫ్రీ ఇది వచ్చినా కూడా మీరు చూడకండి. థర్డ్ వన్, ఇల్లీగల్ మూవీస్ ఆర్ చైల్డ్ కంటెంట్. సో ఇవి ఎలాగంటే మనకి ఎలాగైతే మూవీస్ మీన్స్ ఏవైతే బ్యాన్ చేసినవి కూడా మీరు చూడాలనుకుంటారో, ఏవైతే చూడకూడని కూడా మీరు చూడాలనుకుంటారో అలాంటివి ఈ కేటగిరీకి అండర్లోకి వస్తాయన్నమాట. సో ఇలాంటి మీరు ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేస్తారో, ఎప్పుడైతే గూగుల్లో మీరు చూడడానికి ట్రై చేస్తారో, ఈవెన్ మీరు ఎప్పుడైతే ఆ కంటెంట్ టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవి సైబర్ పోలీస్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళకి ఈజీగా ట్రాక్ అయిపోతుంది. సో దానివల్ల మీకు పోలీస్ కేసు అయ్యే ప్రమాదం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి మీరు ఎప్పుడు గూగుల్లో సెర్చ్ చేయకండి. మీ రిలేటివ్స్ ఎవరు సెర్చ్ చేసినా కూడా వద్దని చెప్పండి, అది మీకే మంచిది. ఫోర్త్ వన్, ఫ్రీ క్రెడిట్ కార్డ్ నెంబర్స్. సో చాలామందికి ఫ్రీగా ఏమైనా క్రెడిట్ కార్డు దొరుకుతుందా అని గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. సో అవి ఎప్పుడు ఉండవు, అలాంటివి ఏమీ ఉండదు. సో అలాంటి మీరు సెర్చ్ చేసినప్పుడు అవి ఇల్లీగల్ కేసు అయ్యే అవకాశం ఉంది. మీపై ఏదైనా పనిష్మెంట్ చేసే ఒక కేటగిరీకి అవి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఇలాంటి మీరు ఎప్పుడు గూగుల్లో సెర్చ్ చేయకూడదు. ఇలాంటి గురించి ఎప్పుడు మీ మైండ్లో థాట్ రాకూడదు. సో అప్పుడైతేనే మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నట్టు. సో ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఎతకూడదు. ఎతికే వాళ్ళు ఉంటే అలాంటి మీరు వెంటనే వాళ్ళని స్టాప్ చేయించండి. వన్ ఆఫ్ ది రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఇల్లీగల్ కీవర్డ్స్ గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా అది పోలీసు ఎంక్వైరీకి వెళ్ళాడు. సో అలాంటి చిన్న చిన్న విషయాల కోసం మీ టైం వేస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో అది మీరు ఎతక్కుంటుండడం ఉంటే అది మీ సేఫ్గా ఉంటారు.
ఇలాంటివి మీరు ఎప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేయకండి. ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు కీవర్డ్స్ మీరు మీ కళ్ళ ముందు జరుగుతుంది వెంటనే మీరు ఆప్ చేయడానికి ట్రై చేయండి. కన్క్లూజన్: క్యూరియాసిటీ కోసం తప్పు కీవర్డ్స్ ఎతకడం వల్ల ప్రాబ్లం చాలా వస్తుంది. నాలెడ్జ్ ఓకే, కానీ ప్రాక్టీస్ అస్సలు వద్దు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం మరో టెక్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.